వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూస్తే జనరల్గా జూన్ నుంచి డిసెంబర్ వరకు రేవతి నక్షత్రం వారికి అసలు ఈ విధంగా ఉంది. ఎందుకు అనంటే ఉగాది తర్వాత నుంచి మనం అబ్జర్వ్ చేసి చూస్తే గతంలోనే చెప్పారు ఉమాదేవరకొండ గారు ఒక విషయం చెప్పడం జరిగింది. అంటే షష్టగ్రహ కూటమి తర్వాత మార్పులు చీర్పులు చాలా ఎక్కువ ఉన్నాయి, ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి గతంలో చెప్పారంట. యుద్ధాలు కూడా రావచ్చు అని చెప్పేసి చెప్పారు. ఇలా ఉంటుంది అండ్ వాతావరణ పరిస్థితులు కూడా ఈ విధంగా ఉంటాయని చెప్పేసి చెప్పారు. సో దాన్ని బేస్ చేసుకునే ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజీ అసలు దీనికి ఏం చెప్తోంది, రేవతి నక్షత్రం వారికి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది అనేది వేదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు, అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. గతంలో మీరు షష్టగ్రహ కూటమికి సంబంధించినటువంటి వీడియో చేసినప్పుడు అండ్ ఉగాది టైంలోనే మీరు నేను రాశులు నక్షత్రాలకు సంబంధించి మాట్లాడుకునేటప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్పారు. మీరు ఇలా ఉండబోతుందండి, ఈ ఇయర్ ఎంత ఇదిగా ఉంటుందని కూడా చెప్పారు. కొన్ని మార్పులు చేర్పులు ఇలా ఉంటాయి, యుద్ధాలు కూడా జరుగుతాయని చెప్పేసి చెప్పారు అనమాట. సో రేవతి నక్షత్రం వారికి కనుక మనం చూస్తే వాతావరణ పరిస్థితుల రీత్యా కానివ్వండి, లేదంటే జీవన శైలి కూడా మారుతుంది కాబట్టి దాని పరిస్థితులు పట్టే చూస్తే ప్రస్తుతం రేవతి నక్షత్రం వారికి వేదిక ఆస్ట్రాలజీ అసలు ఏం చెప్తోంది, జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది, ఎస్పెషల్లీ హెల్త్ పాయింట్లో? తప్పకుండా అండి. అయితే రేవతి నక్షత్రం వాళ్ళకి మనం ఎస్పెషల్లీ మాట్లాడుతున్నాం కాబట్టి ఉమెన్కి గత కొన్ని నెలలుగా రేవతి నక్షత్రం వాళ్ళకి అన్నీ కూడా ప్రతికూలమైన పరిస్థితులు, ఛాలెంజింగ్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. బికాజ్ షష్టగ్రహ కూటమి అండ్ జన్మశని అన్నీ కూడా ఆరోగ్యం మీద ఎక్కువగా పాయింట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ అనేటువంటిది తగ్గింది, జన్మశని నడుస్తోంది కదా అని మీరేమీ భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వినాయకుడి యొక్క జన్మ నక్షత్రం హస్త, అలాగే నరసింహస్వామి యొక్క జన్మ నక్షత్రం స్వాతి, అలాగే శని భగవానుడి యొక్క జన్మ నక్షత్రం రేవతి. సో ఆయన యొక్క స్వంత నక్షత్రం కాబట్టి అంతగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉండవు. సో ఒకవేళ మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు అనుకుంటే కనుక పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి దోషాల ఆధారంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి నక్షత్రాల వారీగా ఒక్కొక్క నక్షత్రానికి ఏ ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాన్ని చూస్తే రేవతి నక్షత్రం వాళ్ళకి మేజర్గా ఈ యొక్క పిత్త దోషం అనేటువంటిది, రెండవది అన్నిటికంటే ముఖ్యమైనది వాత దోషము, ఈ రెండూ కూడా ఉండేటువంటి అవకాశాలు మేజర్గా ఉంటాయండి. అంటే దోషజ రోగముల్లోకి అవేంటో మనం మాట్లాడదాము. అయితే రేవతి నక్షత్రం వాళ్ళకి ఏ అవయవాలు చెప్పబడ్డాయి అంటే పాదాలను సూచన చేస్తూ ఉంటుంది ఆస్ట్రాలజీ ఎప్పుడు కూడా. పాదాల దగ్గర నరాలు, ఆ ఫింగర్స్ కానీ లేకపోతే ఆ మడములు కానీ, సయాటికా పెయిన్స్ కానీ, ఇవన్నీ కూడా రేవతి నక్షత్రానికి ఉంటుంది. ఆఖరి నక్షత్రం కాబట్టి పాదాలతో అవయవాలు పూర్తవుతాయి. సో రేవతి నక్షత్రానికి పాదాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళకి సంబంధించిన విషయాల్లో, లోయర్ బ్యాక్ పెయిన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ నేను గమనించినటువంటి ఎక్స్పీరియన్స్లో కావచ్చు, ఎక్కడైనా రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి సయాటికా పెయిన్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. స్పాండిలైటిస్, డిస్క్ ప్రాబ్లమ్స్, వెన్నుపూస, లేకపోతే ఈ కూర్చోలేకపోవడం ఎక్కువగా సేపు, సత్తువ లేకపోవడం అనేటువంటిది చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. తర్వాత డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కూడా చాలా ఎక్కువగా కనబడతాయి. సో ఈ రెండు విషయాల్లో మేజర్గా మీరు చాలా జాగ్రత్త తీసుకోండి. మాట వాస్తవము, చాలా జాగ్రత్తగా ఉండండి రేవతి నక్షత్రానికి. అయితే మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి అంటే రేవతి నక్షత్రానికి ఒరిజినల్ 6th లార్డ్ రవి అవుతారు కాబట్టి బోన్స్కి సంబంధించిన విషయాల్లో, ఓన్లీ పాదములే కాకుండా ఈ భుజములు, షోల్డర్స్కి సంబంధించిన విషయాల్లో, బోన్స్ అనేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఎస్పెషల్లీ విమెన్కి 8th లార్డ్ శుక్రుడు అవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏంటి అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ విషయంలో, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా యూటరస్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా మెన్స్ట్రల్ సైకిల్స్లో ఇబ్బందులు కానీ, లేదనుకుంటే సంతానానికి సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఖచ్చితంగా వచ్చే అవకాశములు రేవతి నక్షత్రానికి ఉంటాయి. అదేవిధంగా డయాబెటీస్ విషయంలో ఈ ఆరోగ్య అంటే అందరికీ అన్నీ వస్తాయి అంటే కాదు నాగరాజ్ గారు. ఓకే. పర్సనల్ చార్ట్ బట్టి, వాళ్ళ యొక్క లగ్నము బట్టి, వాళ్ళ యొక్క 6th హౌస్ బట్టి డిసైడ్ అవుతుంది. వీటికి సంబంధించిన వాటిలోనే ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే అసలు ఆరోగ్య సమస్యల్ని మనం మొదటి నుంచి మాట్లాడుకునేటువంటి అంశంలో 5గా విభజించి చూసినట్లయితే అందులో మొట్టమొదటిది దోషజ రోగము, అంటే వాత పిత్త కఫ దోషములు అనేటువంటివి దీంట్లోకి వస్తాయి. దీంట్లో వీళ్ళకి వాత పిత్త ఈ 2 దోషములు ఉంటాయి.
రేవతి నక్షత్రం వాళ్ళకి. సో దోషజ రోగముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మేజర్గా మీరు ఫుడ్ కంట్రోల్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైం టు టైం ఫుడ్ అనేటువంటిది తినలేకపోవడమే మీ ఆరోగ్య సమస్యలకి ఎక్కువగా కారణం అవుతుంది. సో టైం టు టైం ఫుడ్ అనేటువంటిది తినే విధంగా చూసుకోండి. అండ్ రెండవది రోగముల్లో మనం మాట్లాడుకునే అంశంలో రెండవది ధాతుజ రోగము. ఇది కూడా వీళ్ళకు ఉంటుంది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నామండి. 8th లార్డ్ శుక్రుడు అవడం వల్ల పర్సనల్ యూటరస్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అని. ఈ ధాతుజ రోగముని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలుగా మనం చెప్పవచ్చు. ఉదాహరణకి టైఫాయిడ్ లేదా ఈస్ట్రోజన్ లేదనుకుంటే ఇన్సులిన్. ఇందాక డయాబెటీస్ కోసం మాట్లాడుకున్నాం. 12th లార్డ్ శని అవుతారు కాబట్టి. సో ధాతుజ రోగముల విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి కారణం ఏమిటి అంటే స్లీప్ అండి. నిద్ర సరిగ్గా లేకపోవడం, రేవతి నక్షత్రానికి ఓవర్ థింకింగ్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం, సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోవడం, అతిగా ఏదైనా కావాలి అనే ఆశతో కార్య సాధన అవ్వచ్చు లేకపోతే ఆశతో అవ్వచ్చు ఆ పనిలో నిమగ్నం అయ్యి వచ్చినా రాకపోయినా ఆరోగ్యాన్ని పక్కన పెట్టేసి ఆ పని ఉండడం వల్ల ఆరోగ్యం అనేటువంటి చెడిపోతుంది. సో నిద్ర అనేటువంటిది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. అయితే మూడవది మానసిక రోగము. వీళ్ళకి మానసిక రోగం అనేటువంటిది మేజర్గా ఉండేటువంటి అవకాశాలు ఏమీ లేవండి. కానీ వీళ్ళకు ఉండేది ఏంటంటే అతి మంచితనము, మొహమాటము, వీటి వల్ల వీళ్ళే కొంచెం తపన అనేటువంటిది లోపల చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారో ఆ కంగారు, ఆ భయము అనేటువంటి స్వల్పంగా ఉంటాయి, పెద్దగా దోషం ఏమీ కాదు. అయితే ఆ భయము, ఆరోగ్య సమస్య నాకు ఏదైపోతుందో అలాంటి స్వల్పంగా వీళ్ళు ఫేస్ చేస్తారు ఖచ్చితంగా. అయితే నాలుగవది ఏంటి అంటే ఆగంతుజ రోగము. వీళ్ళకి ఆగంతుజ రోగము అంటే జనరల్గానే మనం ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉన్నప్పటికీ కూడా నాగరాజు గారు కొన్ని బయట నుంచి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వేరే వాళ్ళు అంటించడము, లేకపోతే వైరల్ డిసీజెస్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, బ్యాక్టీరియా వల్ల ఎగ్జాంపుల్ కరోనా వైరస్ వల్ల వచ్చేటువంటివి కానీ ఇబ్బంది చేస్తూ ఉంటాయి. మన కంప్లీట్ మన జీవన మనుగడని మొత్తం డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో ఇది వీళ్ళకి స్ట్రాంగ్గానే ఉంటుంది. వీళ్ళకి ఆగంతుచ రోగం అనేటువంటి వచ్చే అవకాశం లేదు. సో కానీ చాలా జాగ్రత్త. మీరు ఏదైతే ఫుడ్ కంట్రోల్ కానీ స్లీప్ అనేటువంటి సరిగ్గా లేకపోవడం వల్ల మీ హెల్త్ అంతా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆఖరిది కర్మజ రోగం అండి. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి ఖచ్చితంగా కర్మజ రోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బై బర్త్ పుట్టడంతోనే కొన్ని కాంజెనిటల్గా ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటారు అని చెప్పచ్చు. సో ఖచ్చితంగా రేవతి నక్షత్రం 4వ పాదం వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి. మిగతా 1, 2, 3 పాదం వాళ్ళకి కర్మజ రోగం అనేటువంటిది ఇబ్బంది పెట్టదు. అయితే రేవతి నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం జూన్ దగ్గర నుంచి ఏ మాసాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే 100% జాగ్రత్తగా ఉండాల్సింది సెప్టెంబర్ దగ్గర నుంచి అండి. సెప్టెంబర్ 15 దగ్గర నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాలు కూడా రేవతి నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో శుక్రబలము అనేటువంటిది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు తగ్గుతోంది. ఎస్పెషల్లీ ఉమెన్కి పర్సనల్ ప్రాబ్లమ్స్ విషయంలో, పర్సనల్ లైఫ్లోనూ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఈ మంత్లో ఎక్కువగా ఉంటాయి. సో కొద్దిగా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోండి. పైగా జన్మశని నడుస్తోంది కూడా కాబట్టి ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ చూసుకుని ముందుకు వెళ్ళండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవడము, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే మీరు స్ఫటికలింగము అనేటువంటిది ఒకటి ఉంటుంది, శివలింగము. మీ యొక్క బొటనవేలు సైజు కన్నా తక్కువ సైజులో ఉండేటువంటి స్ఫటికలింగాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు పంచామృతాలతో అభిషేకం చేయడము, ఏదైతే కోరిక కానీ సమస్య కానీ ఉందో సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేచి మీరు ఇంట్లో దీపం పెట్టి స్ఫటికలింగానికి అభిషేకం చేశారంటే వితిన్ 48 డేస్లో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యకు ఉపశమనము, గొప్ప ట్రీట్మెంట్ దొరకడం, గొప్ప క్యూర్ దొరకడం అనేటువంటిది ఖచ్చితంగా మీరు చూస్తారు. స్ఫటికలింగ ఆరాధన తప్పకుండా మీకు అవసరము, చేయండి. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఎవరైనా సరే వారి పర్సనల్ చార్ట్ని బట్టి ఫినాన్షియల్గాను, హెల్త్ పరంగాను, వెల్త్ పరంగాను, దాంతోపాటు మ్యారీడ్ లైఫ్ పరంగాను, లేదు బయట నుంచి వచ్చేటువంటి నరదృష్టి ప్రభావం ఏ విధంగా ఉంది, వ్యాపారానికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? అంటే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీ దగ్గర ఏదైనా సరే ఒక పరిహారం కోసం రావాలి అనుకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి.
మనం ఇప్పటి వరకు మాట్లాడుకునేటువంటివన్నీ కూడా గోచార అంశములండి. అంటే డిఫాల్ట్గా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ సో పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీకు చాలా యూనిక్గా ఉంటుంది. దాని ద్వారానే మీరు ఏ డైరెక్షన్ మీ లైఫ్లో లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలి తెలియనటువంటి పరిస్థితుల్లో పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీకు లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. దాని ఆధారంగానే ముందుకు వెళ్ళండి. ఏ పరిహారమైనా, ఏ రెమెడీ అయినా, ఏ మంత్ర జపమైనా, ఏ జెమ్ స్టోన్ పెట్టుకోవాలన్నా పర్సనల్ చార్ట్ చూసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు మీకు అందిస్తారు. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా మీ పర్సనల్ చార్ట్ని, గోచారాన్ని సమన్వయం చేస్తూ మీ కోరిక ఏదైనప్పటికైనా, మీ సమస్య ఏదైనప్పటికీ అది పర్సనల్ చార్ట్ ద్వారా ఉంటే కనుక ఆ సమస్య పరిష్కారానికే శాంతి పరిహారములు ఆచరింపజేసి, ఆ మంత్రానుష్ఠానాన్ని మీతో ఆచరింపజేసి, ఆ శ్లోక పారాయణ మీతో చేయించి భగవద్ అనుగ్రహాన్ని మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు. నమస్తే అండి. గోచార రీత్యా అని కాకుండా మీ పర్సనల్ చార్ట్ ప్రకారం కనుక మనం చూస్తే అంటే డేట్ని బట్టి, టైంని బట్టి, దాంతోపాటు రెగ్యులర్గా అంటే మీ పేరుని బట్టి కూడా వేదిక్ ఆస్ట్రాలజీ కోసం ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయం మీరు ముందే తెలుసుకొని దాన్ని బట్టి తగిన జాగ్రత్తలు పాటించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే ఉమాగారిని సంప్రదించాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.